సింగరేణి సంస్థను దేశంలోనే అత్యున్నతమైన పబ్లిక్ సెక్టార్గా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పూర్తి స్థాయిలో సింగరేణిని విస్తరించేలా కొత్త గనులను ప్రారంభిస్తామని తెలిపారు. 100 ఏళ్ల పైబడి అనుభవం ఉన్న సింగరేణి క్రిటికల్ మినరల్స్, ఇతర లాభదాయకమైన మినరల్స్ పై స్టడీ చేసేందుకు కమిటీ వేశామని, ఆ నివేదిక ఆధారంగా ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని ప్రారంభించారు భట్టి. ఇక కార్మికుల సంక్షేమమే సింగరేణి మొదటి ప్రాధాన్యతని, ఆ తరువాత వ్యాపార విస్తరణ ఉంటుందని తెలిపారు. పూర్తి స్థాయిలో సింగరేణిని విస్తరిస్తాం, ఇంకా కొత్త గనులు తీసుకుంటాం. భవిష్యత్తులో కేవలం బొగ్గే కాకుండా 100 సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రిటికల్ మినరల్స్ కానీ ఇంకా ఇతర మినరల్స్ ఎక్కడెక్కడైతే లాభదాయకంగా ఉంటాయో వాటన్నింటినీ స్టడీ చేయడం కోసం కన్సల్టేటివ్ కమిటీని కూడా అపాయింట్ చేశాం. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చర్చించి దీన్ని విస్తరించి, అంటే సింగరేణి కాలనీస్ని ఇంకా కేవలం ఈ రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా పరిధిని పెంచడమే కాకుండా ప్రపంచంలో కూడా ఎక్కడైనా క్రిటికల్ మినరల్స్ దేశానికి ఉపయోగపడే పెద్ద ఎత్తున ఉంటే వాటిల్లో కూడా సింగరేణి పాల్గొనేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. భవిష్యత్తులో సింగరేణి ఈ తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద మైనింగ్ యాక్టివిటీ చేసేటువంటి సంస్థగా ఎదుగుదల కోసం అన్ని చర్యలు తీసుకుంటాం. అట్లాగే సింగరేణి కార్మికులు మొట్టమొదటిసారి దేశ చరిత్రలోనే కార్మికుడి యొక్క ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగేదని సంభవిస్తే ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయించడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం కూడా తీసుకుంటాం. అట్లాగే ఉద్యోగంతో పాటు ₹1 ఇన్సూరెన్స్ కూడా ఇచ్చింది. అంటే కార్మికుల రక్షణే సింగరేణికి ఫస్ట్ ప్రయారిటీ. వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు మంత్రి సీతక్క. కొనుగోలు కేంద్రాల్లో ఒక్క గింజ కూడా మిగలకుండా తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను గ్రామాల్లో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భూభారతి కొత్త చట్టం ద్వారా రైతుల సమస్యలను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మంత్రి. ఇక మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మేము కూడా ములిగేరులో. బట్ ఫ్లడ్ రాలే కానీ టర్నాడో వచ్చి మొత్తం చెట్లన్నీ పోయినాయి. దాదాపుగా 500 ఎకరాల్లో చెట్లు మొత్తం విధ్వంసం అయిపోయినాయి. చెట్లు కింద పడిపోయినాయి. వరదల నుంచి కొద్దిగా సేఫ్ అయినాం మేము. బట్ ఈ టొర్నాడో తోటి చాలా ఇబ్బంది పడ్డాం. సార్ ఎట్లా ఈ ప్రకృతి విలయం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి పబ్లిక్ ని ఎప్పుడూ కూడా అప్రమత్తం చేయడం, అదేవిధంగా మనకు వెదర్ ఫోర్కాస్ట్ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ కింద ఆఫీసర్లకు తెలియజేస్తూ పబ్లిక్ ని కూడా అలర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత వైపు, అక్షరాస్యత నుంచి అగ్రభాగం వైపు స్టేట్ మిగతా స్టూడెంట్స్ మన ప్రాంతాల పిల్లలు మరి బీట్ చేసే విధంగా ముందంజలోకి వచ్చే విధంగా అందరు కలెక్టర్లు ఎడ్యుకేషన్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలి. మీరు అంగన్వాడీ సెంటర్స్, రాజాస్ అయితే రోజు నా అంగన్వాడీ సెంటర్స్ తిరుగుతూ ఉన్నాడు, చూస్తా ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ల మీద కూడా దృష్టి పెట్టండి. పిల్లలకు పౌష్టికాహారం తక్కువ ఉంది, మనం రకరకాల స్కీమ్స్ తీసుకొస్తాము. మనసు పెట్టి పనిచేయండి, హ్యుమానిటీతో పనిచేయండి. మనము పని చేయాలంటే ఎంత ఎక్స్ట్రీమ్ గానే వెళ్ళి పని చేయవచ్చు, కానీ తప్పించుకొని పని ఏదో డ్యూటీ అంటే డ్యూటీ లాగా కాదు. మనసు పెడితే ఎంత లోతుల్లోకైనా మీరు దిగగలుగుతారు, ఎంత కష్టాన్నైనా ఇష్టంతో పని చేయగలుగుతారు. సో అది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అనేది అది ఏ రంగంలో అయినా కూడా రిజల్ట్ అనేది చాలా సంతృప్తిని ఇస్తుంది. సీడ్ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ గద్వాల్లోని కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్. రైతులతో కలిసి మోకాలపై కూర్చొని నిరసన తెలిపారు. కంపెనీలు, ఆర్గనైజర్లు కలిసి సీడ్ రైతులను దోచుకుంటున్నాయన్నారు రంజిత్ కుమార్. మంచి విత్తనాలను కూడా ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఇక అధికారులు వెంటనే స్పందించి సీడ్ పత్తి రైతులను ఆదుకోవాలన్నారు. దోపిడిని
ఇచ్చే వాస్తవ ప్రయోజనాలు రైతుకు చేరకుండా, అంటే వాస్తవ రేటును కంపెనీలు ఇచ్చే వాస్తవ రేటుని ఇవ్వడం లేదు. ఏవైతే అడ్వాన్స్ల పేరిట ఇస్తున్నారో దాని మీద అప్పుగా చూపించి వడ్డీలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి పంట పండించి ఇచ్చిన తర్వాత 2 నెలల లోపల కంపెనీలు పేమెంట్ చేస్తుంటే వచ్చే పంట కాలం వరకు, సంవత్సరం వరకు పంట పేమెంట్ని చేయకుండా దాని మీద వడ్డీలు వసూలు చేస్తూ ఫెయిల్ కాకుండా ఫెయిల్ అని చెప్పేసి, ఎందుకోసం అంటే ఈ విత్తన పత్తిని సాగు చేసిన తర్వాత ఆయా కంపెనీలకు ఆర్గనైజర్లకు ఇచ్చిన తర్వాత వాళ్ళు జీఓటీ పరీక్ష నిర్వహిస్తారు. ఆ జీఓటీ పరీక్షలో పాస్ అయితే తీసుకున్నారా, కానీ కొంతమంది పాస్ కాకుండా ఫెయిల్ కాకుండా కూడా ఫెయిల్ అయిందని చెప్తూ అనేక రకాలుగా మోసం చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము ఇక్కడ 3 డిమాండ్లు పెట్టినాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కలిసి ఈ ప్రాంతంలో దాదాపు 30 సంవత్సరాలుగా విత్తన పత్తిని సాగు చేస్తున్నటువంటి రైతులు దాదాపు కంపెనీ పైన ఏదైతే ఆయా కంపెనీలు ఉన్నాయో విత్తన పత్తి ప్యాకెట్ పైన రేటును పెంచాలని, అట్లాగే రీశాంపుల్ ఫెయిల్ అయిన విత్తనాలకు మళ్ళీ రీశాంపుల్ నిర్వహించాలని, అట్లాగే రైతులతో ఒప్పందాలు చేసుకోవాలని ఈ డిమాండ్లతో ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రాంపూరులో ఆందోళన చేశారు మత్స్యకారులు. తమ గ్రామం దగ్గరలోని గోదావరి నదిలో చేపల వేటకు తమకే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము వేరే వారి పరిధిలోకి వెళ్లబోమని, అలాగే తమ పరిధిలోకి వేరే వారిని రానివ్వబోమన్నారు. ఇక మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యంతో తమకు అన్యాయం జరుగుతోందన్నారు. గోదావరి నది పక్కనే నివసిస్తుంటాం. మేము ఇక్కడ చింతమడుగు అనే మడుగులో చేపలు పట్టి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళం. అయితే దౌర్జన్యంగా దసరాబాద్ గ్రామం వాళ్ళకి 6 చెరువులు ఉన్నాయి. 6 చెరువుల మీద సొసైటీ ఉంది. మరియు చెరువులు ఉండగా మా చింతమడుగు పై భాగాన గోదావరిలో మరియు కింది భాగాన గోదావరిలో కూడా చేపలు పడితే ఆదాయం పొందుతున్నారు. మేము కేవలం రాంపూర్ గ్రామం 120 మంది మత్స్యకార కుటుంబాలు ఒకే ఒక చింతమడుగు మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నాం. అట్లాంటి సమయంలో ఈ దసరాబాద్ వాళ్ళు 6 చెరువులు కలిగి ఉండి వాటి మీద ఆదాయం పొందుతూ, మరియు ఈ చింతమడుగు పై భాగాన గోదావరిలో మరి చింతమడుగు కింది భాగాన గోదావరిలో కూడా చేపలు పడుతూ ఆదాయం పొందుతున్నటువంటి వారు మా చింతమడుగులో కూడా భాగం కావాలని మా మీదకి రావడం అనేది ఎంతవరకు సమంజసం? గంగపుత్ర నాయకులారా, గంగపుత్ర పెద్దవాళ్ళారా, అందరూ ఒక్కసారి ఆలోచించండి, తగు న్యాయం పొగాకుకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలన్నారు వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత. పొగాకు వంటి వ్యసనాలతో ఎన్నో కుటుంబాలు వీధిని పడ్డాయని తెలిపారు. నో టొబాకో డే సందర్భంగా వనపర్తి జిల్లా కోట ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు అధికారులు. ఇక ధూమపానం చెయ్యను, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటానని లాయర్లతో, కోర్టు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్ వ్యాధుల గురించి వివరించారు. పొగాకు ఉత్పత్తులు మానవాళికి ప్రమాదకరమని తెలిపారు. can have a negative impact all forms of tobacco products, and I appeal to all young people to quit all tobacco products. Second hand smoke because I know it can have. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ చిన్న ఆలోచన టు ఫైట్ అగేన్స్ట్ అండ్ టు ఇరాడికేట్ టొబాకో అన్నమాట. సో అందులో భాగంగా ఈరోజు మన జిల్లా కోర్టులో స్టాఫ్ని, అడ్వకేట్స్ని అందరినీ పెట్టి మేము ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. ఈ ప్లెడ్జ్లో ఏం చెప్తాము అంటే నో స్మోకింగ్, నో కన్సంప్షన్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ గుట్కా ఆర్ కైనింగ్. ఇవన్నీ దేనికి అంటే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ ఈచ్ సిటిజన్. సో ఆ ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను కూడా ఈ వరల్డ్ టొబాకో డే సందర్భంగా మా జిల్లా కోర్టులో ప్రతిజ్ఞ చేయించడమే కాకుండా నేను వనపర్తి పట్టణ ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటంటే దయచేసి ధూమపానానికి, చెడు అలవాట్లకి దూరంగా ఉండండి. తద్వారా ఏమిటంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ముందస్తు రుతుపవనాల ప్రభావంతో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు సందడిగా మారాయి. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో మే చివరి వారంలోనే జూరాల ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం సరికొత్త రికార్డు సృష్టించింది. 2-3 రోజుల క్రితం నీళ్లు లేక వెలవెలబోయింది జూరాల రిజర్వాయర్. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గత వారం రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా బేసిన్లో వరద మొదలైంది.
దీంతో మే చివరి వారంలోనే జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటి విడుదల ప్రారంభమైంది. ముందస్తుగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురవడంతో పాటు ఎగువ నుంచి వరద తోడవడంతో 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సాధారణంగానైతే జూన్ మాసంలో గాని వర్షాలు ఆలస్యమైతే ఆగస్టు సెప్టెంబర్ వరకు జూరాలకు వరద వచ్చేది కాదు. ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్తో జూరాల ప్రాజెక్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం జూరాలకు 1,00,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వస్తుంది. 50,000 క్యూసెక్ల అవుట్ఫ్లో డిశ్చార్జ్ చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో జల విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. నెట్యంపాడు ప్రాజెక్టుకు సైతం నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.580 మీటర్ల నీటి మట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.740 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. వస్తున్న వరద కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కుడి ఎడమ కాలువలతో నీటి విడుదల చేయాల్సి ఉంది. జూరాల నుంచి కోయిల్ సాగర్, భీమా పారాలాల్ కెనాలకు నీటి పంపింగ్ మొదలు కానుంది. రాష్ట్రంలో మళ్లీ ఎండలు పెరుగుతున్నాయని, వర్షాలు తగ్గనున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రుతుపవనాల కదలిక ఈశాన్య భారతదేశం వైపు చురుగ్గా ఉండటంతో దక్షిణ రాష్ట్రాల్లో రుతుపవనాల కదలిక మందగించిందన్నారు. ఇవాళ రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. రోజులు కూడా ఈ రోజు రేపు కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం ఉన్నప్పటికీ కూడా తర్వాత క్రమేపీ కొంచెం ఎండ తీవ్రత అనేది 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత కూడా 35 డిగ్రీల కంటే దిగువ స్థాయిలోనే ప్రస్తుతం కొనసాగుతుంది. బట్ రానున్న 3వ తారీఖు నుంచి మనకి 2వ తారీఖు నుంచే మనకి ఎండ తీవ్రత 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా చూసుకుంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెంలోను ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈవెన్ సిటీకి కూడా తేలికపాటి వర్షం అయితే కనిపిస్తుంది. సో రేపు కూడా కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ జిల్లాల్లో చాలా ప్రాంతాలను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. బోర్లు ఎత్తిపోయాయి. ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. కానీ ఒక గ్రామంలో మాత్రం పుష్కలంగా నీటి నిల్వలున్నాయి. మండుటెండల్లోని పాతాళ గంగమ్మ ఊపికి వస్తుంది. ఆ గ్రామంలో పుష్కలంగా నీరు ఉండటానికి అసలు కారణం తెలుసుకుంటే అందరూ ఆశ్చర్యపోతారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పలవాయి గ్రామం ఇది. ప్రస్తుతం పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్న గ్రామంగా గుర్తింపు పొందుతోంది. ఒకప్పుడు తాగునీటి కోసం ఎన్నో ఘోషలు పడ్డారు ఈ గ్రామస్తులు. కానీ ఇప్పుడు మాత్రం నీటి ఇబ్బందులు లేవు. ఈ గ్రామం పక్కనే కూతవేటు దూరంలోని కామారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఉప్పలవాయి వాసులు మాత్రం నీటి కష్టాలను జయిస్తున్నారు. ఇంటింటి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం, ఐఎస్ఎల్ని ఏర్పాటు చేయడం వల్ల మేమైతే వాటర్ సోర్స్ పెరిగింది అనుకుంటున్నాం. అంతకుముందు ప్రతి బావిలో వాటర్ ఉండే, కానీ కొంచెం లోతులో ఉండే. ఇప్పుడు మాత్రము 2 గజాలకే మనకు 2 గజాలు 3 గజాల లోపే మనకు లేదు నీళ్లు. ఇంత కరువులో కూడా, ఇంత ఎండాకాలం కూడా మాకు పుష్కలంగా వాటర్ ఉన్నాయి. మా ఉప్పలైకి అయితే ఎలాంటి వాటర్ ప్రాబ్లం అనేటువంటిది లేదు. చుట్టుపక్క ప్రాంతాల్లో నీళ్లు లేకపోవడం, ఉప్పలవాయి గ్రామంలో భూగర్భ జలాలు పుల్లుగా ఉండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు గ్రామంలో భూగర్భ జలాలు పెరగడానికి కారణాలేంటని ఆరా తీస్తున్నారు. అయితే కొన్ని ఏండ్లుగా గ్రామంలో ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుని వర్షం నీటిని ఒడిసిపట్టడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. పైగా ఇంటికో చేదబావి తవ్వించుకున్నారు. వేసవిలో చాలా చోట్ల భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతే తమ గ్రామంలో మాత్రం 4 ఫీట్ల లోపు పాతాళ గంగమ్మ ఉబికి వస్తుందంటున్నారు గ్రామస్తులు. మా ఇంటి దగ్గర బావికి నీళ్లకు కొరత లేదండి. మా తాతల నుండి తీసిన బావే. మేము మ్యారేజ్ అయ్యి 18 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి నీటి కొరత ఎలాంటి ప్రాబ్లం లేదండి ఉప్పలవాయి గ్రామంలో. ఇప్పుడు కూడా మేము అదే వాడుతున్నామండి, బావి వాటర్. ఎండాకాలం కూడా పైకే ఉంటాయండి.
మాకు ఎప్పుడైనా బాగా మిషన్ భాగీరథ వచ్చినా మాకు బాయిలర్ల నీళ్ళు ఎప్పటికీ మాకు తగ్గలేవు. ఇప్పటికి ఎండాకాలమైనా ఎప్పుడైనా మా మహిళలు కూడా చాలా అవే వాడుకుంటారు. ఏదానికైనా మేము బావి నీళ్ళే వాడుకుంటాం. తాగనీటికి కూడా నీళ్ళు రానప్పుడు ఇవే తాగుతాం. 50 బావిలు ఉన్నా 50 బావిలలో ఎండాకాలం కూడా నీళ్లు ఉంటాయి. ఉప్పలవాయిలో 30 నుంచి 40కి పైగా చేత బావులు ఉన్నాయి. అన్ని బావుల్లోనూ 10 ఫీట్ల లోపు గంగమ్మ జల సవ్వడి చేస్తూ ఉంటుంది. స్వచ్ఛమైన నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉండటంతో ఆ నీటినే తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు గ్రామస్తులు. ఏ కాలంలోనైనా బావుల్లో నీళ్లు ఇంకిపోవని చెబుతున్నారు. విపరీతమైన ఎండలు ఉన్నా గానీ తమ గ్రామంలోని చేత బావుల్లో పుష్కలమైన చల్లటి నీరు లభిస్తుందంటున్నారు. ఇప్పటి వరకు తమ గ్రామానికి తాగునీటి కష్టాలంటే తెలియవని చెబుతున్నారు. దాదాపు 60 నుంచి 70 చేదబావులు ఉంటాయి. ఏ ఇంటికి పోయినా కానీ ప్రతి ఇల్లుకు చేదబావి కనిపిస్తుంది. ఆ చేదబావిలో 3 నుంచి 4 గజాల లోపలనే దాదాపు నీళ్లు ఉంటాయి. ఎంత ఎండాకాలంలో కూడా మాకు ఈ బావిలలో పుష్కలంగా నీరు ఉంటుంది. మా గ్రామం అదృష్టం ఏంటంటే మా చుట్టుపక్కల కూడా బోర్లు లేవు. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన బోర్లు కూడా తక్కువనే ఉన్నాయి. అందుకోసమే మా గ్రామంలో ఏ బావికి పోయినా కానీ పుష్కలంగా నీళ్లుంటాయి. గతంలో 2006, 8, 9లో కరువు ప్రాంతం ఏర్పడ్డది. ఈ వాటర్ సమస్య ఉందని మేము ఆలోచనతోటి గ్రామస్తులందరం కలిసి 2014, 16, 18లో మాకు యోగిత రాణా కలెక్టర్ మేడం గారు ఆదర్శ గ్రామం తీసుకొని మాకు 100% IHL చేసుకున్నాం. 100% సూపిట్స్ చేసుకున్న తర్వాత మా గ్రామంలో ఆ బావిలలో ఇప్పుడు ఈ ఇంకుడు గుంతల వల్ల మాకు సంపూర్ణమైన వాటర్ ఉంది. ఉప్పలవాయి గ్రామంలో పుష్కలంగా నీరు ఉండటానికి ఇంటికో పెద్ద ఇంకుడు గుంతలే అని చెబుతున్నారు గ్రామస్తులు. ప్రతి గ్రామంలోని ఇలా ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుంటే అన్ని గ్రామాలు ఉప్పలవాయి గ్రామంగా మారడం ఖాయం. కాంగ్రెస్ పాలనలో మార్కు చూపెట్టుకుంటోంది. ప్రతి బొట్టును ఒడిసిపట్టి రైతులకు ఉపయోగపడేలా చేసి నీటి కరువు నుంచి కాపాడాలనే లక్ష్యంతో మంత్రి పొంగులేటి ముందడుగు వేశారు. చివరి దశలో ఆయకట్టుకు నీళ్లందటం కటకటగా మారుతోంది. ఆ నీటి కరువు నుంచి ఉపశమనం లభించే విధంగా రివర్స్ గ్రావిటీ ద్వారా పాలేరు జలాశయానికి నీళ్లందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా మున్నేరు నది నుంచి జరుగుతుంది. పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం ములకనూరు గ్రామం దగ్గర మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించబడింది. సముద్రంలోకి వృధాగా వెళ్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్కు మళ్లించడానికి మున్నేరు పాలేరు లింక్ కెనాల్కు రాష్ట్ర ప్రభుత్వం 162 కోట్లు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి జీవో నెంబర్ 98ని విడుదల చేయడం జరిగిందని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సముద్రంలోకి పోయే వరద నీటిని రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మళ్లించాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్లు ఏలిన ప్రభుత్వానికి రాలేదని విమర్శించారు మంత్రి. పాలేరు రిజర్వాయర్కు నాగార్జున సాగర్ నీటితో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్నేరు వరద నీటిని పాలేరు రిజర్వాయర్కు మళ్లించే లింకు కెనాల్ నిర్మాణానికి అనుమతులను మంజూరు చేసింది. 9 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మించేందుకు సిద్ధమైంది. ప్రతి ఏటా మున్నేరు నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిలో కనీసం 10 టీఎంసీలను సాగర్ ఆయకట్టుకు ఉపయోగించుకునేలా సర్కార్ ప్లాన్ చేసింది. పాలేరుకి తాగునీటిని, సాగునీటిని, ఈ మున్నేరుకు వస్తున్న వరద నీటిని ఒడిచిపట్టి చేయాలన్న ఆలోచనతో శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న ప్రయత్నానికి పాలేరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ వరద నీటి వృధా అయిపోతున్న వరద నీటిని పట్టి చేయాలన్న ఆలోచన గత 10 సంవత్సరాలుగా పరిపాలించిన ప్రభుత్వానికి కానీ ఆ శాఖ మంత్రికి కానీ ఆలోచన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎక్కడన్నా దోచుకోవాలన్న ఆలోచనతో ఉన్న హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ అలాంటి ఆలోచనలు చేశారు. కానీ ఈ పేద ప్రజలకి లేకపోతే ఈ రైతులకు ఉపయోగపడే పని చేయాలన్న ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం. ప్రస్తుతం సీతారాం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పాలేరు లింకు కాలువకు 9 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ తవ్వడం ద్వారా మున్నేరు వరద నీటిని పాలేరు రిజర్వాయర్కు మళ్లించనున్నారు. దీని ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా వచ్చే కృష్ణా నీటిపై ఆధారపడకుండానే ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోనే 1,00,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. దీంతో పాటు వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు సాగునీరు అందించనున్నారు. సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు, డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో 10 చెరువులకు సాగునీరు అందనుంది. మునేరు పాకాల నుంచి వస్తుంది. ఈ ఏట్లో నీళ్లు కూడా దీంట్లో 2 ఏర్లు కలుస్తాయి. పైన బుగ్గ, ఆకేరు, ఈ 3 ఏర్లు మునేరు నీళ్లు కూడా మొత్తం వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. శ్రీనివాసరెడ్డి గారు ఈ జిల్లా మంత్రిగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చనువు తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర ఈ ప్రతిపాదన చేసి
ఆయన కూడా దీనికి అంగీకరించి రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇది మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ నీరు వృధా కాకుండా సముద్రంలోకి పాలేరు చెరువులోకి ఒక 10 TMC నీళ్లు పంపడం వల్ల ఈ పాలేరు వ్యవసాయానికి, తాగునీరుకి, సాగునీరుకి అన్నిటికీ కూడా ఉపయోగపడుద్ది. ప్రతి ఏటా మున్నేరు ద్వారా 30 నుంచి 40 TMCల వరద నీరు సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతం సీతారామ కాలువల నిర్మాణం ఆలస్యం అవుతూ ఉండటంతో పాటు ప్రతిసారి ఎత్తిపోతలకు విద్యుత్ ఖర్చు లేకుండా గ్రావిటీ ద్వారా మున్నేరు నీటిని పాలేరు రిజర్వాయర్కి తరలించేలా ఈ కాలువ ప్లాన్ చేశారు. ఈ గ్రావిటీ కాలువ నిర్మాణానికి దాదాపు 130 కోట్లు ఖర్చు అవుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందుకు 200 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉండగా ల్యాండ్ యాక్విజిషన్కు 30 కోట్లు ఖర్చు అవుతాయని లెక్కేశారు. మొత్తం 162 కోట్ల అంచనా వ్యయంతో 9 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ తవ్వడం ద్వారా మున్నేరు నీటిని ప్రస్తుతం నిర్మాణమవుతున్న పాలేరు ట్రంక్ కెనాల్కు తరలించేలా ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. దీన్ని గత ఏడాది ఆగస్టు 15న వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదే బహిరంగ సభలో కొరవి వీరన్న పేరుతో రిజర్వాయర్ను కూడా ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. ప్రస్తుతానికి రిజర్వాయర్పై నిర్ణయం ఇంకా పెండింగ్ లో ఉండగా గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం దుప్పగూడెం దగ్గర మున్నేరుపై చెక్ డ్యాం ఉంది. అక్కడి నుంచి 9 కిలోమీటర్ల దూరంలోని పాలేరు లింక్ కెనాల్ బెడ్ లెవెల్ 4 మీటర్ల దిగువన ఉంది. దీంతో గ్రావిటీ ద్వారానే పాలేరు కాలువలోకి మున్నేరు నీటిని తరలించొచ్చు. ఈ నీటిని పాలేరు రిజర్వాయర్ పంపడం వల్ల 10 TMC వాటరు రిజర్వ్ చేయడం వల్ల ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న మహబూబాద్ జిల్లా అయితేంది, ఖమ్మం జిల్లా అయితేంది, సూర్యాపేటకి అయితేంది మంచిగా వాటర్ సప్లై అయ్యి భూగర్భ జలాలకు అయితేనేంది, వ్యవసాయానికి అయితేంది అన్ని విధాలుగా సహకరిస్తుంది. వల్ల ఈ ఆలోచన చేసినందుకు ప్రజాప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ప్రియమైన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు, మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి తాజాగా పరిపాలన అనుమతులు రావడంతో టెండర్లు పూర్తి చేసుకుని పనులు ప్రారంభిస్తే ఏడాదిన్నరలోగానే ఆ కాలువ ద్వారా పాలేరు రిజర్వాయర్కి నీటిని తరలించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జాగృతి ఆఫీసులో ఎక్కడా బీఆర్ఎస్ ఆనవాళ్లు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు కవిత. ఆఫీసులో కేవలం కేసీఆర్, కవిత ఫోటోలు మాత్రమే ఏర్పాటు చేశారు. కార్యాలయం ఓపెనింగ్ తర్వాత కూడా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె ఎక్కడా బీఆర్ఎస్ పేరు ఎత్తలేదు. తమ నాయకుడు కేసీఆర్ఏనంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఇక కేసీఆర్ పై ఈగవాలిన జాగృతి ఊరుకోదన్నారు కవిత. బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా సొంత కార్యాచరణను ప్రకటించారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కవిత ప్రెస్ మీట్ లో ఎక్కడ బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాలేదు, సొంత ఎజెండాతోనే ముందుకెళ్తుందని అనుకోవచ్చా? మాధురి సొంత ఎజెండా, సొంత కార్యాచరణ ప్రకటించుకున్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే ఆమె కార్యాలయంలో తెలంగాణ జాగృతి కార్యాలయం ఓపెన్ చేశారు కొద్దిసేపటి క్రితం. ఆ కార్యాలయంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ఆనవాళ్ళు కనిపించలేదు. అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు ఫొటోస్ కానీ, అసలు కలర్ కూడా, గులాబీ కలర్ కూడా ఇక్కడ కనిపించలేదు. మొత్తానికి తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి పోస్టర్లు, తర్వాత దానికి సంబంధించినటువంటి అంటే ఎప్పటి నుంచో తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫొటోస్ మాత్రమే, ఆ బ్యానర్ మాత్రమే ఉన్నది. కానీ ఒక ప్రముఖులు తర్వాత వాళ్ళ ఫోటోలు మాత్రమే మనకు కనిపించాయి. అందులో బీఆర్ఎస్ ఆఫీస్, తెలంగాణ జాగృతి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం కేసీఆర్ ఫోటో ఉంటుంది, కవిత ఫోటో ఉంటుంది. ఆ తర్వాత జయశంకర్ సార్ ఫోటో, తెలంగాణ తల్లి విగ్రహం ఉంది ఆఫీస్లో, అంబేద్కర్ ఫోటో, పూలే, సావిత్రిబాయి పూలే, తర్వాత కవిత ఫోటో, ఈ మాత్రమే కనిపించాయి తప్ప ఎక్కడ కూడా మనకు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు ఎక్కడ కూడా కనిపించలేదు. గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో కవిత మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఈ సామాజిక తెలంగాణకు సంబంధించినటువంటి పోస్టర్లు ఉన్నాయి, టీం కవిత పోస్టర్లు ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి తప్ప తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి మన ప్లకార్డ్స్ మాత్రమే కనిపించాయి. సో అట్లనే సేమ్ ఇప్పుడు కూడా, ఈరోజు కూడా ఆమె ఆఫీస్లో, తెలంగాణ జాగృతి ఆఫీస్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి విషయాలు ఏమి ఎక్కడ కనిపించలేదు. ఇంకొక వైపు ప్రెస్ మీటు దాదాపుగా ఒక 22 నిమిషాల వరకు కూడా జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రస్తావన చేయాలి, ఒక్కసారి మాత్రమే చేసింది. ఏమన్నదంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే తెలంగాణ జాగృతి ఒక కన్ను అవుతుంది. సో కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకునేది లేదు అన్నటువంటి విషయాలను
ప్రస్తావించారు. సో ఓవరాల్గా ఈరోజు ఆమె కార్యాలయం ప్రారంభించుకోవడం, ప్రెస్ మీట్, ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ జాగృతి కార్యకర్తలు, తర్వాత ఆమె చేపట్టినటువంటి కార్యాచరణ, ఇవన్నీ చూస్తే బీఆర్ఎస్కు కాకుండా సమాంతరంగా అంటే ప్రత్యేకంగా తెలంగాణ జాగృతి పేరుతోటే ప్రజల్లోకి వెళ్ళాలి, కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా కనిపించాయి నాకు. ఎందుకంటే నేను ప్రెస్ మీట్ కవర్ చేశాను. తర్వాత ఆమె పూజకు వచ్చే ముందు అంటే 4 గంటలకి ఇక్కడ పూజ అంటే నేను దాదాపుగా 3 గంటల 20 నిమిషాల వరకు చేరుకున్నాను. కానీ మనకి ఎక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కనిపించలేదు. తర్వాత మిగతా అంటే ఎవరైతే ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళ వర్గాలకు సంబంధించిన నాయకులు కానీ వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరు కనిపించలేదు. కేవలం కవిత అభిమానులు, తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే ఈ ఆఫీస్కి వచ్చారు. ఆ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ మిగతా ఎవరు కూడా ఆ విషయాన్ని కొద్దిసేపటి క్రితం అడిగినప్పుడు కూడా కవిత జై తెలంగాణ అంటూ సమాధానం ఇచ్చారు. ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వలే. ఇక ఒక 3 రోజుల క్రితం ఇక్కడే కవిత నివాసం దగ్గర ఉన్న ఇదే నివాసంలో చిట్చాట్ చేసినప్పుడు చాలా అంశాలు ప్రస్తావించారు. కానీ రికార్డెడ్గా మాత్రం కవిత మాట్లాడడం లేదు. చిట్చాట్లో కేటీఆర్ను, హరీష్ రావును, తర్వాత పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు ముఖ్య నేతలను, సో ఈ ఇద్దరు ముఖ్య నేతలను పై విమర్శలు చేశారు. చిట్చాట్లో వాళ్ళ పనితీరు సరిగా లేదని చెప్పారు. ఇవన్నీ మాట్లాడారు తప్ప ఈరోజు రికార్డెడ్గా అంటే ప్రెస్ మీట్ అయ్యేసరికి ప్రెస్ మీట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పేర్లు తీసుకుంటా లేదు. తర్వాత మిగతా అంశాలు ప్రస్తావించడం లేదు. తన అసంతృప్తిని బయటకు కనిపించకుండా ప్లాన్ చేస్తున్నారు. నిన్న మంచిర్యాల వెళ్ళారు. మంచిర్యాలలో కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. అక్కడ కూడా ఎట్లాంటి ప్రస్తావన తీసుకురాలేదు. తను అసంతృప్తిగా ఉన్న విషయం కానీ లేదంటే చిట్చాట్లో మాట్లాడినటువంటి ఏ అంశాన్ని కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారనేది అభిప్రాయాన్ని కవిత మన చిట్చాట్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, ఎందుకు బయటకు మాట్లాడడం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా కొద్దిసేపటి క్రితం కవిత ఇంటికి వెళ్ళాం. ఈ పూజా కార్యక్రమాలు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వెళ్తే ఆమె ఈ విషయాలు కూడా ప్రస్తావించడం లేదు. సో కొంత బీఆర్ఎస్ను నాయకుల్ని నేనేం దూరం పెట్టలేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు తప్ప సో ఓవరాల్గా అయితే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది కానీ లేదంటే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు వాళ్ళతో మాట్లాడినప్పుడు అక్కడ చూసినప్పుడు కానీ రెగ్యులర్గా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రమే కనిపించారు. సో చిట్చాటు అంశానికి సేమ్ టైంలో ప్రెస్ మీట్కు కొంత డిఫరెన్స్ అయితే కనపడుతుంది. సో కేటీఆర్, హరీష్ రావు ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకురాకుండా కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు. అదే చిట్చాట్లో మాత్రం ఇద్దరు ప్రస్తావన తీసుకొచ్చారు. గతంలో మనం చూసాం 3-4 అంశాలు మనం ఇక్కడ చెప్పుకోవాలి. మొదలు ఒకటి ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఫెయిల్ అయ్యారు, ట్వీట్ మాత్రమే చేసి వదిలేశారు. సో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి, కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి పెంచాల్సి ఉండే. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినా కానీ కేటీఆర్ సైలెంట్గా ఉన్నారు, హరీష్ రావు సైలెంట్గా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఆ రోజు చిట్చాట్లో ప్రస్తావించారు. రెండో అంశం తన లేఖ లీక్ అయింది. దీనికి అంత కారణం ఎవరు అంటే ఇండైరెక్ట్గా కేటీఆర్ పేరున చెప్పారు. పేరు చెప్పలేదు కానీ కేటీఆర్ అన్నట్టుగా చెప్పారు. ఇంకొక అంశం కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్. సో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి. సో కేసీఆర్ స్థాయిలో నోటీసులు ఇస్తే సో మొత్తం కూడా రాష్ట్రంలో అగ్గిపుట్టాలన్నటువంటి ఒక సీరియస్ కామెంట్స్ కూడా ఆమె చేశారు. కానీ కేటీఆర్ని కూడా విమర్శించారు. కానీ మళ్ళీ ఎక్కడా ఇప్పుడు ప్రెస్ మీట్లో ఆ అంశాన్ని ప్రస్తావించలేదు. సో ఓవరాల్గా మనం చూస్తే కేసీఆరే మా నాయకుడు, కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను, సో కేసీఆర్ తోటే నేను ట్రావెల్ అవుతారు అనేది ఆమె చెప్పేటువంటి ఉద్దేశం. సో కేటీఆర్ కానీ హరీష్ రావు పేరు కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. సో ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక అంశం కార్యాచరణ ఇప్పుడు ప్రకటించారు. కేసీఆర్కు నోటీసులు వచ్చాయి కాబట్టి కాళేశ్వరం కమిషన్కు త్వరలో అటెండ్ అవుతారనే అంశాన్ని కూడా ఆమె ఆఫ్ ది రికార్డుగా చెప్పారు. కాబట్టి దీని మీద కేసీఆర్ స్థాయి వ్యక్తికి నోటీసులు ఇచ్చినప్పుడు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా జూన్ 4వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దీనికి తెలంగాణ వాదులు, సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. సో కేసీఆర్కు ఎందుకు నోటీస్ ఇచ్చారు, నోటీస్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి, తెలంగాణ తెచ్చినందుక లేదంటే తెలంగాణ మాగాని అంటే 1,00,000 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇస్తున్నందుక, ఇట్లాంటి అంశాలను ప్రస్తావించారు. కేసీఆర్ జోలికి వస్తే ఊరుకోమైనటువంటి అంశాన్ని కూడా ఆమె చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ హరీష్ రావు, కేటీఆర్ అంశాన్ని ఆమె ప్రస్తావించలేదు. సో మొత్తానికి సపరేట్గా అంటే బీఆర్ఎస్కు సమాంతరంగానే తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేయాలన్నట్టుగా అనిపించింది. ఇప్పటికే వీటికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాలను కూడా తెలంగాణ జాగృతిలో ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణికి సంబంధించినటువంటి జాగృతిని కూడా ఇప్పటికే కవిత ఏర్పాటు చేశారు. సో కాబట్టి అటు బీఆర్ఎస్కు అంటిముట్టినట్టుగానే ఉంటూ తెలంగాణ జాగృతిని గ్రౌండ్లోకి తీసుకువెళ్ళాలి, పెద్ద ఎత్తున
ఈ తెలంగాణ జాగృతిని పటిష్టం చేయాలి. 119 నియోజకవర్గాలు తిరగాలి. తెలంగాణ జాగృతి కార్యకర్తల్ని మొబిలైజ్ చేయడం, కార్యక్రమాలు నిర్వహించడం, అధికార పార్టీ కాంగ్రెస్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాల మీద, అంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టుగా అనిపించింది. మరి కేసీఆర్తో మాట్లాడారా అని కూడా కొద్దిసేపటి క్రితం అడిగాం. ఇందాక నేను చెప్పినట్టుగా పూజ అయిపోయింది, ప్రెస్ మీట్ అయిపోయాక ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీడియా అంతా కూడా ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పలేదు, ప్రెస్ మీట్లో సమాధానం చెప్పలేదు. ఆఫ్ ది రికార్డుగా మాట్లాడినప్పుడు కూడా కవిత సమాధానం చెప్పలేదు. సో ఓవరాల్గా కొత్త పార్టీ ఉండకపోవచ్చేమో, కానీ తెలంగాణ జాగృతి పేరుతో సపరేట్ వింగ్లో, అంటే గతంలో కార్యక్రమాలు చేశారు కానీ పార్టీ లైన్లో ఉన్నాయి ఆ కార్యక్రమాలని. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్కు గీత దాటి బీఆర్ఎస్కు దూరంగానే ఒక తెలంగాణ జాగృతి పేరుతోటి పెద్ద ఎత్తున రాష్ట్రంలో పర్యటించాలనుకుంటుంది. సో అది అధికార పార్టీ కాంగ్రెస్ మీద పోరాటాలు, బీజేపీ మీద పోరాటం కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద కావచ్చు, వీటన్నిటి మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనుకుంటున్నారు. మహిళా సమస్యలను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ఒక మహిళా ఒక సెమినార్ను కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. చాలా పెద్ద ఎజెండా ఫిక్స్ చేసుకున్నారు. ఎంతవరకు ఈ వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు కవిత సక్సెస్ అవుతారు, రాజకీయంగా ఏమైనా లబ్ధి పొందుతారా, జాగృతి ద్వారా ప్రజలకు వెళ్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా, బీఆర్ఎస్ని దూరంగా పెట్టి ప్రజలకు వెళ్తే ప్రజల నుంచి మద్దతు ఉంటుందా, ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, మరోవైపు తెలంగాణ జాగృతి కార్యకర్తలు. సో ఇట్లా కవితకు ఎంతవరకు ఈ అంశం కలిసి వస్తుంది రాజకీయంగా, ఎందుకంటే 3.5 ఏళ్ళు ఇంకా ఎన్నికలకు ఉన్నాయి, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. సో వీటన్నిటితో చూసుకుంటే మరి తెలంగాణ జాగృతి పేరుతోటి ప్రజలకు వెళ్తే మరి పోటీ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ అవసరం. మరి అప్పటి వరకు ఏమన్నా కొంత సెటరైట్ చేయగలుగుతారా కేసీఆర్, కవితను, హరీష్ రావుని, కేటీఆర్ని వీళ్ళందరూ పిలిచి ఫామ్ హౌస్కి పిలిచి ఏమైనా సమావేశం ఏర్పాటు చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా? గతంలో ఇతర నాయకులు కేటీఆర్ పంపించారు, వాళ్ళిద్దరు కూడా ఇంటికి వచ్చి ఆమెతో బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేసినా ఆమె వినలేదు. సో కొంత ముందుగానే వెళ్తున్నారు. కాబట్టి గతంతో పోలిస్తే, అంటే మొన్న చిట్చాట్కును ఇప్పటికీ కవితకు కొంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతుంది, ఆన్ రికార్డులో మాట్లాడడం లేదు. దీని వెనక పార్టీ ఏమైనా సోకస్ నోటీసులు జారీ చేస్తుందా అనేటువంటి ఉద్దేశమా మరి తెలియదు. ఎందుకంటే కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆమె ఆఫ్ ది రికార్డు మాట్లాడింది కదా, చిట్చాట్ చేసింది కదా, రికార్డుగా మాకు ఎక్కడ ఎవిడెన్స్ లేదు కదా, ఎట్లా మేము సోకస్ నోటీసులు ఇస్తాము, ఆమె ఏమని సమాధానం చెప్తుంది, ఎవిడెన్సే లేదు కదా అన్నారు. సో నిజంగానే కవిత అట్లా వ్యూహాత్మకంగానే ఆఫ్ ది రికార్డులో చిట్చాట్లో అంశాలను ప్రస్తావిస్తూ ఆమె అనుకున్నటువంటి లక్ష్యాన్ని, అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ వాళ్ళపై విమర్శలు చేయడం, వాళ్ళు పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేయడం లేదు, వైఫల్యం చెందారనేటువంటి దాన్ని ఏదైతే చెప్పాలనుకుంటుందో ఆ అంశాలను ప్రస్తావించడం, ఇంకొక వైపు బీజేపీకి దగ్గర అవడం, బీజేపీలో విలీనం చేయాలన్నటువంటి ఒక ప్లాన్ కేటీఆర్ చేసిండు అనేది చెప్పగానే చెప్పింది. సో మొత్తానికి బీఆర్ఎస్ ఒక పక్క డ్యామేజ్ అవుతుంది, సేమ్ టైంలో తెలంగాణ జాగృతిని కొంత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి కేసీఆర్తో ఆమె మాట్లాడిందా, కేసీఆర్ సూచనల మేరకే, కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ తెలంగాణ జాగృతితో ప్రజల్లోకి వెళ్తుందా అనేటువంటి దానికి ప్రశ్నకు సమాధానం లేదు. కానీ బీఆర్ఎస్లో ఖచ్చితంగా అంతర్గత కలహాలు, తర్వాత పొలిటికల్గా కొంత ఏదో జరుగుతుంది అనేది ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో అంతా కూడా నిజంగానే అనిపిస్తుంది. ఆఫ్ ది రికార్డులో మాట్లాడడం, ఆన్ రికార్డులో ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ గురించి ప్రస్తావించకపోవడం, కొంత వాళ్ళని ఇరకాటంలో పెట్టాము. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుని ఇరకాటంలో పెట్టే విధంగా ఒక ప్లాన్ అయితే జరుగుతున్నట్టుగా అనిపించింది. కేటీఆర్ 3వ తారీఖున వస్తారు, 4 లేదా 5వ తారీఖున కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఈ సందర్భంగా ఏదైనా ఇష్యూ, ఎందుకంటే కేసీఆర్ బయటకు వస్తారు, కాళేశ్వరం కమిషన్ దగ్గర కూడా వచ్చేటువంటి అవకాశం, ఎందుకంటే అక్కడ మీడియా ఉంటుంది. ఆ సందర్భంగా ఆయన ప్రజలకు చెప్పుకోవాలనుకుంటారు, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ అవినీతి జరగలేదు, తర్వాత ఇది ప్రజల కోసం కట్టిన ప్రాజెక్టు అనేటువంటి విషయాలు ఏదైతే బీఆర్ఎస్ చెప్పాలనుకుంటుందో ఆయన మీడియా ముందుకు కూడా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఊరికే వచ్చి కాళేశ్వరం కమిషన్ వచ్చి వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్, అంటే తను ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పి వెళ్ళిపోతే కుదరదు. ఖచ్చితంగా మీడియాతో మాట్లాడాలి, లేదంటే ఏదైనా ఒక మార్గం ద్వారా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూలేశ్వరం ఉంటుంది, 3 ఏళ్లకే కూలిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే ప్రపంచంలో అది కాళేశ్వరం అంటున్నారు. కాళేశ్వరం నీళ్ళు అసలు తెలంగాణ ప్రజలకు సాగునీటికే రాలేదని విమర్శలు చేస్తున్నారు. 1,00,000 కోట్లు కట్టి వేస్ట్ అయింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. రాష్ట్రం దివాలా తీసిందంటే కారణం కాళేశ్వరం అని చెప్పి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే కింది స్థాయి గ్రామీణ కార్యకర్త వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్ను. సో బీఆర్ఎస్ ఈ విషయంలో కౌంటర్ ఇవ్వలేకపోతుంది. సో కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నోటీసుల ద్వారా కొంత ప్రజలకు చెప్పుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అని అనుకుంటున్నాం. అప్పుడు ఏమైనా ప్రశ్నలు అయితే ఆయన సమాధానం అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మొత్తానికి
అటు కవిత అయితే బీఆర్ఎస్ నిర్కాటంలో పెట్టి తెలంగాణ జాగృతి పేరుతో ప్రజల్లోకి వెళ్ళి బలోపేతం కావాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. భవిష్యత్తులో ఎట్లాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మాధురి. థ్యాంక్ యూ శ్రీనివాస్. మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ సంగారెడ్డి జిల్లా యంత్రాంగం మహిళా సంఘాలు చేస్తున్న కృషిని కొనియాడారు. అంతేకాదు ఆ అద్భుత ప్రతిభ చాటుతున్న మహిళా సంఘాలు మహిళలను స్కై వారియర్స్ గా అభివర్ణించారు మోదీ. మన్ కీ బాత్తో ప్రధాని మాట్లాడడంపై మహిళా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 25న జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో సంగారెడ్డి జిల్లా పేరు ఒక్కసారిగా తళుక్కున మెరిసింది. జిల్లాలో మొదటిసారిగా మహిళా సంఘాల ద్వారా మహిళలకు డ్రోన్ల శిక్షణ ఇవ్వడం, తరువాత వారు డ్రోన్లతో వ్యవసాయ పనులు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో కొనియాడారు. డ్రోన్లతో పొలాలకు పిచికారీ చేయడాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు మోదీ. దీనివల్ల ఎండ, రసాయనాల ప్రమాదాలు తగ్గుతాయని మన్ కీ బాత్లో చెప్పారు మోదీ. సాంకేతికను అందిపుచ్చుకొని వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న మహిళలను ప్రశంసించారు మోదీ. ఈ ఆవిష్కరణ గ్రామీణ మహిళా సాధికారతకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు మోదీ. అంతేకాదు నారీ శక్తికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచిందన్నారు. గ్రామీణ భారతదేశంలో మహిళా సాధికారతకు సంగారెడ్డి మహిళలు కోట్లాది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు ప్రధాని. ఒకప్పుడు వ్యవసాయ పనులకు ఇతరులపై ఆధారపడిన మహిళలు ఇప్పుడు స్వయంగా డ్రోన్ల ద్వారా పంటలు సాగు చేస్తూ స్కై వారియర్స్ గా మారారని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 50 ఎకరాలకు పైగా సాగు చేస్తున్న పంట పొలాల్లో పిచికారీ చేయడానికి ఈ మహిళలు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని ప్రధాని అభినందించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు గ్రామీణ మహిళలకు ఎలా సాధికారత కల్పిస్తున్నాయో ఈ కార్యక్రమం తెలియజేస్తుందన్నారు మోదీ. తాము డ్రోన్లను నడపడంపై ప్రధాని మోదీ మన్ కీ బాత్లో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందన్నారు మహిళలు. మోడీ సార్ గారు మా సంగారెడ్డి మహిళల గురించి డ్రోన్ గురించి మాట్లాడడం జరిగింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అది కాకుండా డ్రోను అంత దూరం పోయి అసలు సంగారెడ్డి జిల్లా అంటేనే తెలియదు, అలాంటిది అక్కడ వరకు పోయిందంటే అసలు చాలా సంతోషించవలసిన విషయము. డ్రోన్ వల్ల ఇప్పుడు మాకు కూడా లాభాలు ఉన్నాయి. ఎందుకు బయటకు వెళ్తే రోజుకు ఒక 2000 వరకు మాకు లాభం వస్తుంది. రైతులకు కూడా మందు స్ప్రే చేయడం వల్ల అది వేర్ల వరకు వెళ్ళి రైతులకు కూడా లాభం ఉంటుంది. ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో మా మహిళల గురించి ఫస్ట్ తెలంగాణలోనే మా అందోల్ మండల్లో ఫస్ట్ సారి డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చిండ్రు. దీనికోసం సారు మొత్తం కేంద్రంలోనే ప్రస్తావించడం మాకు ఆనందంగా ఉంది. మేము ఇక్కడ డ్రోన్ ట్రైనింగ్ మా మండల సమైక్యలో అందోల్లో వారం రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాం అక్కడ. దీనివలన రైతులకు టైము వాటర్ సేవ్ అవుతుంది. మళ్ళీ పొద్దుట సాయంత్రం దానివల్ల మందులు స్ప్రే చేయడం వల్ల రైతుకు శ్రమ అనేది తగ్గుతుంది. సంగారెడ్డి డిస్టిక్లో చాలా మంది మహిళలము డ్రోన్ ట్రైనింగ్ నేర్చుకోవడం జరిగింది. డ్రోన్ ట్రైనింగ్ తీసుకొని పొలాలకు ఉపయోగం చేసుకుంటాం, వ్యవసాయానికి ఉపయోగం చేసుకుంటాము. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో మన సంగారెడ్డి డిస్టిక్ మహిళల గురించి మాట్లాడడము జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు రాజేశ్వరి. నేను అందోల్ మండల్లో 8 రోజులు డ్రోన్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలలోని స్వయం సహాయక సంఘాల కోసము మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ సార్ గారు డ్రోన్ గురించి సంగారెడ్డి జిల్లాలోని సంఘాల గురించి మాట్లాడడం నాకు చాలా సంతోషకరమైనది. తాము ఇదే స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో పనిచేస్తామంటున్నారు స్కై వారియర్స్. నల్లమలను ఆవాసంగా చేసుకుని జీవిస్తున్న ప్రాచీన ఆదిమ చెంచుల జీవితాలు అరణ్యరోదనగా మారాయి. గూడు చెదిరిన చెంచు కుటుంబాలు సమస్యల నడుమ కాలం వెళ్లదీస్తున్నాయి. పాలకులు మారిన తలరాత మారక ఎండకు ఎండుతూ వానకు నానుతూ నల్లమల అడవుల్లో నానా అవస్థలు పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. అడవిలో ఆంక్షలతో జీవితాలపై ఆశలు కోల్పోతున్న సమయంలో ఈ సర్కారు మార్పు తేవడానికి సిద్ధమైంది. అడవులే ఆవాసాలు. తరాల నుంచి ప్రాచీన ఆదిమ చెంచులు నివసిస్తున్నారు. అటవీ ఫల సేకరణే జీవనాధారంగా చెట్టుకొకరు పుట్టకొకరు జీవనం సాగిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అనేక ప్రాంతాల్లో చెంచులు స్థిరపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల చెంచులు నాగరిక ప్రపంచానికి దూరంగా బతుకుతుంటే పాలమూరును ఆనుకొని ఉండే అడవులకు చేరువగా చెంచులు జీవనం కొనసాగిస్తున్నారు.
చెంచులు ఎక్కడ నివసిస్తున్నా వారి జీవితాల్లో ఏమాత్రం మార్పు లేదు. ఏళ్లుగా ప్రభుత్వాలచే ఆదరణకు నోచుకోలేకపోతున్నారు. సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వెనుకబాటుకు గురవుతూనే ఉన్నారు చెంచులు. వారికి పూట గడవడమే కష్టంగా మారుతోంది. అలాంటి చెంచుల కోసం 1950-60 మధ్య కాలంలో ఇందిరాగాంధీ హయాంలో అప్పాపూర్ లాంటి ప్రాంతాల్లో పక్కా ఇళ్లు నిర్మించిచ్చారు. కానీ వందలాది చెంచు ప్రాంతాల్లో పూరి గుడిసెలే వారి నివాసాలుగా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల, అచ్చంపేట, కొల్లాపూర్ మండలాల్లో వందలాది చెంచుల పెంటలున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ, మహబూబాబాద్ ప్రాంతాల్లో వందలాది చెంచులు నివసిస్తున్నారు. వీరికి పూరి గిడిసెలే దిక్కయ్యాయి. వెదురుతో సొంతంగా ఇల్లు నిర్మించుకొని కాలం వెల్లదీస్తారు. ఇళ్ల కోసం ఎదురుచూసి విసిగిపోయారు. నిత్యం అడవి జంతువులు, విషసర్పాలు సంచరించే ప్రాంతాల్లో కాలాన్ని వెల్లదీస్తున్నారు చెంచులు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అంతరించిపోతున్న ప్రాచీన ఆదిమ చెంచు జాతి దశదిశను మార్చేందుకు తెలంగాణ సర్కార్ కార్యాచరణకు నల్లమల్ల వేదికగా శ్రీకారం చుట్టింది. నిన్న మొన్నటిదాకా అడవిలో ఫారెస్ట్ ఆంక్షల కారణంగా అటవీ సమీప భూముల్లో పోడు వ్యవసాయం చేసుకోలేని సమస్య ఉండేది. పోడు భూముల్లో హక్కులు కల్పిస్తూ, సాగుకు వసతులు కల్పిస్తూ ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశారు. 100% సబ్సిడీతో నల్లమల్ల అడవి బిడ్డలు వ్యవసాయం చేస్తూ జీవనాధారం సాగించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అలాగే చెంచులందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెంచులకు అభయం ఇచ్చారు. ఈ రోజు ప్రజాప్రభుత్వంలో తీసుకున్నట్టయితే మనకు నల్లమల్ల ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు చెంచుల కోసం మన నల్లమల్ల ప్రాంతానికి వచ్చి ఇందిరా సౌర జల వికాస అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా చెంచులకు ఎంతో మేలు జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. గత ప్రభుత్వంలో చెంచులను ఏనాడు పట్టించుకున్న పాపాన అవ్వలేదు. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ తన కళ్ళబొల్లి మాటలు చెబుతూ చెంచులను మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్తారు, కానీ ఏడవుడికి అభివృద్ధి చేసిన పక్షాన అవ్వలేదు. చెంచులను అభివృద్ధి అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం శూన్యంగా చెప్పుకోవచ్చు. ఇల్లుంటే చాలు తమ బతుకు తాము బతికేస్తామని భావించే చెంచులకు ఉపాధితో పాటు గూడును కూడా రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేయబోతుంది. తద్వారా చెంచుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడో జరిగింది. కానీ ఇటలీ సైనికులు తొడిగిన బ్యాడ్జీలు ఇప్పుడు నిజామాబాద్లో లభ్యమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం నాటి సైనికుల బ్యాడ్జీలు ఇప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాయి అనేది చర్చనీయాంశంగా మారింది. అందుకు ఒక పురాతన ఆలయంలో కనిపించాయి. ఇదిగో ఇవే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీ సైనికులకు తొడిగిన బ్యాడ్జీలు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటి గురించి ఎవరికీ ఎందుకు తెలియలేదు? ఇన్ని రోజులు ఏమయ్యాయనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ బ్యాడ్జీలు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల బెజ్జోరా గ్రామంలోని బెజ్జ మహాదేవి ఆలయంలో ఈ విషయం ఆలయ ధర్మకర్త వేముగంటి రాజేశ్వర్, చరిత్ర పరిశోధకులు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులకు తెలిపారు. దీంతో ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు కంకనాల రాజేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆలయం సందర్శనం తర్వాత గుడిలో ఒక మూలన పెట్టి ఉన్న 2 బ్యాడ్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఫోటోలను తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీ రామాజు హరగోపాల్కు చిత్రాలను పంపడంతో వాటి సమాచారాన్ని వెతికి రాబట్టారు. ఇవి రెండో ప్రపంచ యుద్ధంలో ఇటాలియన్ సైన్యంలోని కెప్టెన్ల బ్యాడ్జీలని వారు తేల్చారు. ఇందులో ఒకటి ఇటాలియన్ కొలోనియల్ హెల్మెట్ అంటే ఆర్టినరీ రెజిమెంట్ పీట్ హెల్మెట్, రెండవది ఇటాలియన్ ఆర్మీ కావలరీ క్యాప్ బ్యాడ్జీగా గుర్తించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ బ్యాడ్జీలను అప్పటి సైనికులు ధరించేవారని అన్నారు తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకనాల రాజేశ్వర్. ఈ బ్యాడ్జీలు ఈ గుడిలోకి ఎలా వచ్చాయో తెలియరావడం లేదంటున్నారు. కానీ వీటిని అప్పట్లో ఎవరో ఈ గుడిలో భద్రపరచడంతోనే వీటి గురించి తెలుసుకునే అవకాశం లభించిందన్నారు. మేము చాలా సూక్ష్మంగా చూసినప్పుడు రెండో ప్రపంచ యుద్ధానికి చెందినటువంటి 2 పతాకాలు లభ్యమవడంతో చాలా వరకు విస్తుపోయాము. ఎందుకంటే అవి ఈ ఆలయంలో ఎలా వచ్చాయో ఇంకా మరింత లోతుగా అధ్యయనం చేస్తే గానీ మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇందులో మేము కనుగొలని చాలా ఇప్పుడు వచ్చి చరిత్రకారులు తెలుసుకున్నారు. దాన్ని తెలుసుకొని దాని గురించి చాలా వివరిస్తున్నారు. ఈ గుడి కాకతీయుల కాలం నాటిది కాబట్టి మా పూర్వీకులు ఎప్పుడు గుర్రం స్వారీ చేసిన వారు కాబట్టి వాళ్ళ చరిత్ర ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఆ చరిత్ర కొరకు మా రాజేశ్వర్ గారు వచ్చి
మాకు విలువరించారు. ఈ బ్యాడ్జీలను తెలంగాణ వారసత్వ శాఖ వారు మ్యూజియంలో భద్రపరచాలని కోరుతున్నారు స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.